హాయ్ వెల్కమ్ టు రాధిక రంగవల్లి. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము కూడా మంచిగానే ఉన్నాం. ఇగో ఈరోజైతే బీట్రూట్ మడుగులు చేసుకుందాం రండి. ఎట్లనో చూపిస్తారండి. అయితే మేమైతే మడుగులు అంటాము, మురుకులు అని కూడా అంటారు కదా. మేమైతే ఎక్కువ మడుగులు అని అంటాము. నేను అనుకున్న కలర్ రాదేమో అనుకున్నా. అంటే బీట్రూట్ మురుకులు మాత్రం ఫస్ట్ టైం చేయడము. మడుగులు అంటే చేస్తూనే ఉంటాం కదా ఎప్పుడు కూడా. సో ఎప్పుడైనా ఇట్లా ట్రై చేయండి, మంచిగా అనిపించింది నాకైతే. టేస్ట్ కూడా సేమ్ అనిపించింది, ఏమంత తేడా ఏం లేదు. ఇట్లా వేసుకుంటే కొంచెం హెల్దీ కదా, మీకు తెలుసు కదా నేను ఏం చేసినా కొంచెం హెల్దీగా చేస్తా అనేసి. యాక్చువల్గా అయితే అక్కడే వాయిస్ ఓవర్ ఇద్దామని అనుకున్నా, కాకపోతే ఇంకా నేను మా పక్కనే ఫంక్షన్ హాల్ అనమాట, అయ్యప్ప పడి పూజ కూడా అవుతుంది. అయితే ఒక గ్లాస్ బియ్య పిండి తీసుకున్నా, జల్లెడ పట్టుకుంటున్నా. ఒక గ్లాస్కి నేను పట్టించిందే ఆల్రెడీ ఇంట్లో ఉండే. సో ఇంకా ఇది అయితే ఒక గ్లాసు బియ్య పిండికి పుట్నాల పప్పు తీసుకుంటున్నా. ఇష్టం మినపప్పు కూడా తీసుకోవచ్చు, శనగపప్పు కూడా తీసుకోవచ్చు. ఎక్కువ నేను ఇదే మన పుట్నాల పప్పే వాడుతూ ఉంటా. గ్లాసున్నర పోసిన బియ్య పిండి, హాఫ్ గ్లాసు అదిగోండి మిక్సీ పట్టుకుంటున్నా. ఇంత అనమాట, హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువనే మిక్సీ పట్టేసుకుని ఇంకా ఇది కూడా అందులో కలుపుకొని మంచిగా, ఇంకా బీట్రూట్ కూడా తీసి పక్క పెట్టుకున్నా. నేను ఒక చిన్న బీట్రూట్ అంటే మీకు చూపిస్తా చూడండి, ఈ పక్క కొలతలు అనమాట. నాకైతే జ్యూస్ కూడా ఆడికాడికి సరిపోయింది మంచిగా. అది కొంచెం చూసారా, మిక్సీ పట్టుకొని వచ్చిన నేను పుట్నాల పప్పు. యాక్చువల్గా అయితే నేను బ్రౌన్ రైస్తో చేస్తాను, ఏదైనా సర్వపిండి కాంచి కూడా బ్రౌన్ రైస్ పిండితో చేస్తా. అయితే అయిపోయి ఉండే మొన్న దర్వాజా ఊదిచ్చినప్పుడు ఇంక ఇది మిగిలిండే అనమాట. అమ్మ వాళ్ళు తెచ్చింది బియ్యపిండి. నేను అసలు బియ్యపిండి రైస్, ఈ వైట్ రైస్తో పట్టియను, బ్రౌన్ రైస్తోనే పట్టిస్తా. సో ఇంక ఇట్లా చేసేస్తున్నా, ఈ కొంచెం ఉంది కదా అనేసి. ఈ మధ్య అయితే కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి, కోల్డ్ అనమాట ఇంట్లో అందరికీ కూడా అట్లా. అయితే నాకు కోల్డ్ మామూలుగా అసలు ఎప్పుడు ఎందుకు వస్తుంది అని అంటే, అది కొంచెం చూసారా 2 బీట్రూట్లు. మా చిన్నోడికి స్కూల్లో తాకించుకొని అట్లనో ఇట్లనో వచ్చేస్తాడు, ఇంకా వాడి నుంచి నాకు వస్తుంది అనమాట జలుబు ఎప్పుడు కూడా. అదనమాట. ఇంకా దీన్ని నేను జ్యూస్ పట్టేసుకుంటున్నా. ఈ చిన్న బీట్రూట్సే అంతే, లేకపోతే పెద్ద బీట్రూట్ ఒక్కటి చాలు. అట్లా మిక్సీ పట్టేసుకొని వచ్చిన. ఇంకా అదిగోండి చూసారా, అంత వచ్చింది నాకు, ఆ బౌల్ వచ్చింది. ఓమా చేతుల్లో నలిపి వేసుకుంటున్నా. సరిపడా ఉప్పు, కారం. ఇక్కడ ఏంటంటే నెయ్యి అయినా బటర్ అయినా వేడి చేసుకొని వేసుకోవచ్చు, సింపుల్ అసలు. అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఒక టిప్ ఏంటంటే, మనం మడుగులు చేసుకుంటాం కదా ఊళ్ళల్లో, ఇట్లా అప్పాలు చేసుకుంటాం సంక్రాంతికి, దసరాకి అట్లా. అయితే ఫస్టే ఒక గ్లాస్ పిండి తీసి పక్క పెట్టుకోండి, ఫస్ట్ ట్రయల్ చేయాలని అనుకుంటే ఎవరైనా. అట్లా తీసి పక్క పెట్టుకున్నాక ఈ జ్యూస్ కలుపుకొని చూసుకోండి, అప్పుడు బాగుందని అనిపిస్తే అట్లా కొని వేసుకోవచ్చు, ఇట్లా కొని వేసుకోవచ్చు. క్యారెట్ జ్యూస్తో కూడా వేసుకోవచ్చు ఇట్లనే. అది బటర్ అయితే ఇంకా నేను వెయిట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఇంట్లో వేస్తారు బటరు, సో వాళ్ళ దగ్గరే, అందుకే కొంచెం తేడా లాగలేదా, మంచిగా అనిపిస్తుంది బటర్ మాత్రం. ఇది అక్కడే తెప్పిస్తాను నేను ఎప్పుడు రెగ్యులర్గా. సో బటర్ వేడి చేసుకొని వచ్చి అది కూడా పోసేస్తాను అనమాట. అంటే నేనైతే పిండి వంటలు దాదాపు చాలా తక్కువ ఇంట్లో. గారెలు, మడుగులు ఇట్లా తక్కువ తింటారు. గర్జెలు ఇవి కూడా పిండి వంటల కిందకి వస్తాయి అనుకోండి, కాకపోతే గర్జెలు, గవ్వలు ఇట్లాంటివి ఎక్కువ తింటారు అనమాట. మడుగులు, గారెలు అయితే కొంచెం తక్కువే. అమ్మే నాకు చేసి పంపిస్తుంది, మీరు కూడా చూసి ఉంటారు కదా చాలా వ్లాగ్స్లో. అయితే బటర్ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఇట్లా బటర్ వేసుకొని కొద్దిసేపటికి ఎమ్మటే వాటర్ అయినా ఇట్లా పోసుకుంటూ ఉంటారు జ్యూస్, అట్లా పోసుకోకుండా కొంచెం కలపాలి. పిండిని కలిపి ఇట్లా క్రంబుల్గా కావాలి. ఇది చూడండి, ఇట్లా ముద్ద పిసికితే అట్లా అదిగోండి అట్లా కావాలన్నమాట. అట్లా అయితేనే మంచిగా గుల్లగా వస్తాయి గారెలైనా మడుగులైనా. సో ఇదైతే నేను ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నా. అట్లా అయ్యాకనే మనం వాటర్, వేడి నీళ్ళు అయినా జ్యూస్ అయినా కూల్ వాటర్ అయినా ఏదైనా పోసుకొని కలుపుకోవచ్చు. కాకపోతే కొంతమంది వేడి నీళ్ళు పోస్తారు. ఇవైతే ఇంకా బీట్రూట్ మడుగులు కాబట్టి అదిగోండి కొంచెం పోస్తూ కలిపిన, అది కరెక్ట్గా సరిపోయింది నాకు ఆ జ్యూసు. ఇంకా నేనైతే ఈ మధ్య అసలు బీట్రూట్, క్యారెట్ జ్యూస్ కూడా అసలు రెగ్యులర్గా తాగేదాన్ని, ఈ మధ్య మిస్ అవుతుంది. చూడాలి, ఇంకా చేయాలి. సో అట్లా మంచిగా కలుపుకొని ఒక కొద్దిసేపు, ఒక 10 minutes పక్కా పెట్టుకోవాలి. ఒక్కరం ఉంటే కొంచెం కష్టమే చాలా అప్పాలు చేయాలంటే, అందుకనే నేను ఈ మాత్రమే కొంచెం ఒక 2 daysకి అంతే. ఎందుకంటే ఎక్కువ చేయలేను నేను, అంతసేపు చాలా కష్టం అనమాట ఒక్కరు చేయాలంటే. అందుకే నాకు అమ్మే పంపిస్తుంది. కొన్ని చేసుకుంటా అనమాట, అప్పుడు బుద్ధి తీరా, అంటే అప్పటికప్పుడు తినాలని అనిపించినప్పుడు అట్లా చేసేస్తా. అయినా అమ్మ పంపిస్తుంది కదా నాకు, అవి ఒక 5 days కంటే ఎక్కువ తినరు అసలు మా వాళ్ళు, మా వారైనా సరే మా పిల్లలైనా సరే. అది అట్లా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయినాక పక్క పెట్టుకున్నాను అనమాట. పక్క పెట్టుకున్నాక ఇప్పుడు ఇది ఇంకా నేను ఆయిల్కి కూడా
పెట్టేసుకున్న పొయ్యి మీద, స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్న. ఆయిల్ దగ్గర కూడా ఒక టిప్ చెప్తా మీకు, రెగ్యులర్గా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. అది కూడా అది మడుగుల పావు అని అంటాం దీన్నైతే మేము. అందులో పెట్టుకొని ఒత్తుకోవడమే. అయితే ఇది కాకుండా చేతులతో ఇట్లా అటువైపు ఇటువైపు వస్తుంది చూసారా, పాతకాలంలో ఉంటుంది, అదే బెస్ట్ అసలు నాకు తెలిసి. అదిగో చూసారా, ఇంతే ఆయిల్ పోసుకున్నా. మీరు అబ్జర్వ్ చేయండి లాస్ట్ వరకు కూడా. మళ్ళీ నేను ఈ ఆయిల్ యూజ్ చేయను. ఎంతైతే ఆయిల్ ఉందో కూడా అబ్జర్వ్ చేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. నేను ఇది ఫస్ట్ వేశాను. ఈ ఆయిల్లో మాత్రమే చేస్తా నేను. చాలామంది అనుకుంటూ ఉంటారు, అంటే ఎక్కువ ఆయిల్ పోస్తూ ఉంటారు, మళ్ళీ ఎందుకు ఆయిల్ మళ్ళీ వాడుతూ ఉంటారు. నాకైతే ఇది ఒక్కటి నచ్చదు. చాలామంది చూస్తూ ఉంటాను నేను, చాలామందిని తక్కువ ఆయిలే పోసుకొని, అంటే తక్కువ అంటే మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు, ఎక్కువసేపు నిలబడ్డా మంచిదే స్టవ్ దగ్గర. కాకపోతే నేను అట్లా పోసుకుంటాను అనమాట. నాకు క్వాంటిటీ తెలుస్తుంది. ఇప్పుడు ఈ పిండికి ఇంతే ఆయిల్ అనేది నాకు తెలుస్తుంది. మా ఇంటికి వెళ్తే కూడా, అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే కూడా, అమ్మ బిడ్డ నువ్వే వద్దురావే నూనె అని అంటుంది మా అమ్మ. అట్లా అనమాట. అంత అట్లనే పోసుకుంటే సరిపోతుంది మనకు. ఆయిల్ మళ్ళీ అది వాడద్దు అస్సలు, దయచేసి ఆయిల్ మాత్రం ఎవరు వాడద్దు. అది కొంచెం మిగిలిన పారబోసినా మనకు సాటిస్ఫై అయ్యి కొంచెమే కదా అని అనిపిస్తుంది. అది చూసారా ఇన్ని వచ్చినాయి నాకైతే. ఆ గ్లాసున్నర, ఇంకా 2 గ్లాసెస్ అనుకోండి, 2 గ్లాసెస్ పిండికి నాకు ఇవి వచ్చినాయి అనమాట. ఇక్కడ చూసారా, అదిగోండి లాస్ట్ అప్ప ఇది. ఇక అదే ఉంది ఆయిల్ వాడను నేను అంతే. అట్లా అన్నమాట, మరీ ఎక్కువ పోసుకోవద్దు ఆయిల్. ఇందాక చూపించాను కదా ఆ మడుగుల పావు, అదైతే అసలు ఊకే ఇట్లా టైట్ అవుతూ ఉంటుంది, చాలా కష్టం. అదైతే 2 చేతులతో ఒత్తేదైతేనే బెస్ట్ అసలు, అదే మంచిది. అందుకే అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఏదైనా కూడా బయట కొనుక్కునే బదులు ఇట్లా ఇంట్లో అప్పటికప్పుడు నేను 1/2 అవర్లో చేసేసిన. 1/2 అవర్ ఎందుకు పట్టింది అని అంటే కూడా చెప్తా. ఎందుకంటే తక్కువ, అంటే మినిమం కొంచెం ఆయిల్ పోసుకొని ఎక్కువసేపు నిలబడి ఇవన్నీ వేసుకున్నాను అనమాట. అట్లనే మంచిది. ఎక్కువ ఆయిల్ పోసుకొని దాన్ని మళ్ళీ వాడడం కంటే ఇట్లా ఇది మీకు అదే చెప్తున్నా ఇక్కడ, ఇదంతా నేను వాడను అని చెప్తున్నా అనమాట. సో అనమాట ఇది ఇంకా ఇవి అయిపోయినాయి. ఇట్లా పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు, కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి మంచిగా తింటారు అనమాట. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అట్లనే మరి బీట్రూట్ క్యారెట్తో ట్రై చేస్తే పర్లేదు, కాకరకాయతో ట్రై చేశారు, చేదుగా ఉంటుంది మరి. సో ఇదనమాట. థ్యాంక్ యూ.